దేశం తూర్పు ఐరోపాలో గణతంత్ర దేశం. ఉక్రెయిన్ 1922, 1991 వరకు రష్యాలో భాగంగా ఉంది. తర్వాత విడిపోయింది. ప్రపంచంలో అతిపెద్ద ధాన్య ఎగుమతిదారుల్లో ఒకటి. కీవ్ అనే నగరం ఉక్రెయిన్ రాజధాని మరియు ప్రపంచంలో అందమైన నగరాల్లో ఇది ఒకటి. చాలా ప్రశాంతమైన దేశం. అలాంటి ఉక్రెయిన్కు రష్యాకు మధ్య ఫిబ్రవరి 24, 2022లో యుద్ధం ప్రారంభమైంది. రష్యన్ అధ్యక్షుడు పుతిన్ నాటో సైనిక కూటమిలో ఉక్రెయిన్ ఎప్పుడూ చేరకుండా నిరోధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటోలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఇది నచ్చని రష్యా ఉక్రెయిన్పై యుద్ధానికి దిగింది. యుద్ధం ప్రారంభమైంది. రష్యా యుద్ధంలో దూసుకుపోతుంది. ఇదే టైంలో అమెరికా ఉక్రెయిన్కి సహాయం చేయడం, అదేవిధంగా నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నాయి. అంటే ఒకవైపు రష్యా, మరొక వైపు ఉక్రెయిన్, నాటో దేశాలు, అమెరికా దేశాలతో రష్యా పోరాడుతుంది. అందుకే ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు వేలల్లో చనిపోయారు. ఉక్రెయిన్ సైనికులు మరియు రష్యన్ సైనికులు కూడా చాలామంది మరణించారు. ధన నష్టం, ఆస్తి నష్టం చాలా ఎక్కువగా జరిగింది. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి, ఇండియా కూడా యుద్ధం ఆపమని చెప్పినా ఇప్పటికీ యుద్ధం కొనసాగుతుంది. ఇది ఇలాగే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో ఏమో అని అన్ని దేశాలు భయపడుతున్నాయి. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ ప్రపంచం ఉండదు. ఎందుకంటే అన్ని ప్రముఖ దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. రీసెంట్గా మోడీ గారు ఇండియాకు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ని ఆ దేశం వెళ్ళి జూలై 8, 2024 కలవడం జరిగింది. ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నారు. దానిలో భాగంగా మోడీ గారు భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, నాకు మీరు ఎంత ముఖ్యమో ప్రపంచంలో శాంతి కూడా అంతే ముఖ్యమని చెప్పడం జరిగింది. సంవత్సరాల తరబడి ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని పుతిన్కి మోడీ చెప్పడం జరిగింది. దానికి నేను ఎటువంటి సహాయం చేయడానికి సిద్ధమని చెప్పారు. దీనికి పుతిన్ కూడా అంగీకరించారు. దీనిలో భాగంగా యుద్ధభూమి అయిన ఉక్రెయిన్కు మోడీ గారు ఆగస్టు 23, 2024 వెళ్ళడం జరిగింది. ఉక్రెయిన్ను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రిగా చరిత్రకెక్కారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ కలిశారు. విషయం ఏమిటంటే ఎప్పుడు యుద్ధం జరుగుతుంది, కానీ ఎప్పుడైతే భారత ప్రధానమంత్రి మోడీ గారు ఉక్రెయిన్లో అడుగుపెట్టారో ఆ క్షణం నుండి రష్యా యుద్ధం ఆపివేసింది. దీని అర్థం మోడీ గారి మీద ఉన్న అంత నమ్మకం పుతిన్ గారికి. దీన్ని గమనించిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యపోయాయి. ఇదే భారత్ అంటే. జెలెన్స్కీతో కూడా మాట్లాడిన మోడీ గారు శాంతి మార్గం మంచిదని చెప్పారు. దీనికి ఆయన కూడా అంగీకరించారు. ఇదే జరిగితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయి శాంతి మార్గం జరుగుతుంది. దీనికి కారణమైన భారత్కు ప్రపంచంలో మంచి పేరు వస్తుంది. మన గురించి ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. యుద్ధం ఆపడం మంచిదే కదా.